కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు లేదు, కాంగ్రెస్ పార్టీకి జాబ్ నోటిఫికేషన్ నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. మేము ఏం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినాము, లేకపోతే ఏం మా క్యాలెండర్ ఉందో అనేది మాకు తెలుసు ఏముందో మాది. మేము డిఎస్సి పెట్టింది మేమే వచ్చిన తర్వాత. టీచర్లకు దగ్గర టీచర్లకు ఎంతమంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసినాం అనేది కూడా మీకు క్లియర్గా ఈరోజు లెక్కల ప్రకారం ఉంది. కాబట్టి మీరు మాకు మేమేం చేసినాం అనేది మాకు చెప్పాల్సిన ప్రయత్నం చేయకండి. తెలంగాణ ప్రజలు క్లియర్గా ఉంది, మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 55,163 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి చెప్తారు, దేంట్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర పబ్లిక్ టీజీపీఎస్సీలో 3,393, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్లో 6,956, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్లో 10,067, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిటైర్మెంట్ బోర్డులో 8,304, డిఎస్సి పాఠశాల విద్యలో 10,006, ఇతర సంస్థలలో 441, గ్రూప్ 4 నియామకాలు 8,143. మళ్ళీ ఎందుకు చెప్తే ఇది పదే ఎందుకు చెప్తున్నామంటే మీరు ఎలక్షన్లప్పుడు మీరు చెప్పేదాన్ని కవర్ చేయడానికి తెలంగాణ ప్రజలకు ఇది క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క సంవత్సరం కాదు కదా, 10 సంవత్సరాలు కూడా డిఎస్సి పెట్టిన దాన్ని మనం పెట్టినాం అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు. వీళ్ళు మాట్లాడే దాంట్లో చిత్తశుద్ధి లేదు. మీరు నమ్మి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంన్నరలో నుంచి ఒక్కరోజు కూడా 10 రోజులు కూడా సెలవు తీసుకోలేదు. 10 రోజులు కూడా సెక్రటేరియట్ భవనానికి దూరంగా లేరు మా నాయకులు, మంత్రులు. ప్రగతి భవన్ ఉంది, సెక్రటేరియట్ నడుస్తుంది. గతంలో మాదిరిగా ఫామ్ హౌస్ పాలన నడుస్తలేదు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మాలే. నిజంగానే మేము ఈ 5 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి మాటలు కానీ మీరు మా 5 ఏళ్ళు 2014 నుంచి 2024 దాకా ఉన్నటువంటి 23 దాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, 2023 నుంచి 2028 వరకు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నాయకులు చెప్తే నమ్మొద్దు. మీరు పోల్చుకోండి. మీకు పోల్చుకోవాలంటే మీకు సరైన మెటీరియల్, మీకు సరైనటువంటి రీసెర్చ్ చేయించుకునేటువంటి వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. జర్నలిస్టులు సోదరులు ఉన్నారు, రాష్ట్రంలో చాలామంది విద్యావంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన విషయం ఉందని తెలియజేస్తున్నాను. ఎవ్రీ ఇండివిజువల్కి ఒక ఆలోచన ఉంటుంది. ఇండివిజువల్స్ మాట్లాడిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వేదికగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న సబ్జెక్ట్ కాదు అది.